హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ రూల్ ఆఫ్ 0, రూల్ ఆఫ్ 1 అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So first example, simplify 2/5 plus 3/7 plus minus 6/5 plus minus 13/7. ఓకే, సో ఈ సమ్ మనకు సింప్లిఫై చేయమంటున్నారు. 2/5 plus 3/7 plus minus 6/7 plus minus 13/7. ఓకే, సో ఈ సమ్ని సింప్లిఫై చేయమంటున్నాడు. దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డినామినేటర్స్ ఏవి సేమ్ ఉన్నాయో అవి ఒక దగ్గర రాసుకుందాం. ఓకే, 2/5 ప్లస్ minus 6/5 ఒక దగ్గర రాద్దాం. 2/5 ప్లస్ minus 6/5. సో దీని డినామినేటర్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 3/7 ప్లస్ minus 13/7, ఇది డినామినేటర్ సేమ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు 2/5 ప్లస్ ఇంటూ మైనస్ minus 6/5. ఓకే, సో దిస్ వన్. నెక్స్ట్ 3/7 ప్లస్ ఇంటూ మైనస్ minus 13/7. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. -6 ప్లస్ 2 -4/5. ఓకే, బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ రాసాము. 6 - 2 4 ప్లస్ -13 ప్లస్ 3 -10/7 -4/5 ప్లస్ ఇంటూ మైనస్ -10/7. సో ఇప్పుడు డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఆఫ్ 5, 7. సో ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకి ఎల్సిఎం చేసిన 5 7 35 వస్తుంది ఆన్సర్ ఎల్సిఎం చేస్తే. సో -4/5 -10/7. సో ఇక్కడే చేస్తున్నా 35 రావాలి కదా డినామినేటరు. 5 7 35. డినామినేటర్ని 7తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి. -4 7 28 -28/35. 10 5 50 -50/35. సో మైనస్ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి అడిషన్ చేయాలి, బట్ సింబల్ మాత్రం మైనస్ పెట్టాలి. -8 2 + 7 5 7. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ additive inverse ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్. additive ఇన్వర్స్ని రైటింగ్ చేయమంటున్నాడు. సో 2/7కి additive ఇన్వర్స్ ఏమవుతుంది, -2/7 అవుతుంది. అలాగే దీనికి additive ఇన్వర్స్ ఏమవుతుంది, 11/7 అవుతుంది. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 7/13. అలాగే దీనికి మైనస్ అంటే 2 మైనస్లు క్యాన్సిల్ అవుతే ప్లస్ అవుతుంది. ఓకే, 2/3 అని క్వశ్చన్ అన్నట్టు. 2/3కి additive ఇన్వర్స్ ఏమవుతుంది, -2/3 అవుతుంది. ఓకే, సో ఆ రెండింటిని అడిషన్ చేస్తే మనకి 0 రావాలి. అప్పుడే మనకు అది additive ఇన్వర్స్ అవుతుంది. అంటే 2/7 దాని additive ఇన్వర్స్ -2/7. 2/7 - 2/7 అప్పుడు 0 అవుతుంది. సో
దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుంది, మీరు టెక్స్ట్ బుక్లో చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 చెప్తాను. ఫైండ్ 2/5 into -1/9 plus 23/180 -1/9 into 3/4. ఓకే, సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, 2/5 into -1/9 plus 23/180 -1/9 into 3/4. ఫస్ట్ ఈ 2ని ఇంటూ చేస్తాను, ఈ 2ని ఇంటూ చేస్తాను, తర్వాత ఈ 2ని కూడా ఇంటూ చేస్తాను. ఓకే, సో 2/5 ఇంటూ -1/2, 2 1 जा 2 -2/9 5 जा 45 ప్లస్ 23/180 అలాగే రాస్తాను. నెక్స్ట్ 3 1 जा 3 -3/9 4 जा 36. ఓకే, సో ఇది ఇప్పుడు డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకు లైక్ ఫ్రాక్షన్లో ఉంటేనే మనకు ఆన్సర్ చేయడం వస్తుంది, కాబట్టి ఎల్సిఎం చేద్దాం. 45 180 36. LCM of 45, 180, 36. Okay, so direct 9 table rasa. 9 5 are 45, 9 2 are 18, 0 are 9 4 are 36. And 9 table about that. Next to 5 table. 5 1 are 5, 5 4 are 20. 4 not go కాబట్టి సేమ్ రాస్తాను. నెక్స్ట్ 4 table. 4 1 ja 1 ja 1 ja. So what is the LCM? 9 into 5 into 4. So 5 4s are 20. 29 ja 180. సో డినామినేటర్ ఏం రావాలి, 180 రావాలి. సో డినామినేటర్ 180. సో క్వశ్చన్ ఇది కదా, -2/45. సో 180 డినామినేటర్ రావాలి. 45 4s ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది. 9 5 45 కదా, 45ని దేంతో ఇంటూ చేస్తే 180 అయింది, 4 తోటి. సో అది 4 ఇక్కడ రాసుకోవాలి, ఇంటూ 4 -8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చేస్తాను, చూసుకోండి. 23/180. సో డినామినేటర్ 180 కదా, సో 1 ja 23. నెక్స్ట్ -3/36. సో 9 4s are 36. 36ని దేంతో ఇంటూ చేసాము, 5తో, కాబట్టి 5 ja 3 5 ja 15. సో ఫస్ట్ నెంబర్ -8/180, నెక్స్ట్ 23/180, నెక్స్ట్ -15/180. సో ఇప్పుడు ఈ 2 మైనస్ వాల్యూస్ కదా, సో ఈ 2 వీటిని ప్లస్ చేస్తా, -23 వస్తుంది /180. ఎందుకు ప్లస్ చేశాను, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, మైనస్ సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి, బట్ సింబల్ మాత్రం మైనస్ పెట్టాలి. +23/180. సో ఇది ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి 23 - 23 0 /180 ఈజ్ ఈక్వల్ టు 0. యువర్ ఆన్సర్ ఈజ్ 0. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 3 సమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4 చేసి ప్రాక్టీస్ చేస్తారా? ఎగ్జాంపుల్ 4 కూడా చెప్పండి. ఎగ్జాంపుల్ 4 చెప్తాను.
Find the product of the reciprocals of -9/2, comma 5/18. Find the product of the reciprocals of -9/2, comma 5/18 and add the additive inverse of -4/5 to the product. What is the result? సో ఈ రెసిప్రోకల్స్ ఉంటాయి కదా, ఆ రెసిప్రోకల్స్కి ప్రోడక్ట్ చేయమంటున్నాడు. ఓకే, రెసిప్రోకల్స్కి ప్రోడక్ట్ చేయమంటున్నాడు. ఎగ్జాంపుల్ 4లో -9/2. ఓకే, ద రెసిప్రోకల్ ఆఫ్ -9/2కి ఏంటిది? ద reciprocal of -9/2. -9/2కి reciprocal 9/2 only. Okay, next the reciprocal of 5/18. 5/18కి reciprocal ఏంటి? కాదు, ఇక్కడ రెసిప్రోకల్ ఏమంటున్నా? ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రెసిప్రోకల్. ప్రోడక్ట్ ఆఫ్ ద రెసిప్రోకల్ అంటున్నాడు. అంటే మల్టిప్లై రెసిప్రోకల్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ అవ్వాలి, న్యూమరేటర్ డినామినేటర్ అవ్వాలి. -2/9, ఇక్కడ 18/5. ఓకే, మల్టిపుల్ ఆఫ్ రెసిప్రోకల్ది అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి మనము ప్రోడక్ట్ చేయమంటున్నాడు. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు -2/9 ఇంటూ 18/5. సో 9 1 9 2 సో -2 ఇంటూ 2 1 ఇంటూ 5 -4/5. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ add the additive inverse of -4/5 to the product. Okay, additive inverse ఏంటి? -4/5కి additive inverse ఏంటిది అను. additive inverse of -4/5. ఇప్పుడు 4/5 వస్తుంది దీనికి additive inverse. దీన్ని ప్రోడక్ట్ చేయమంటున్నాడు. -4/5 అంతే కదా, -4/5 ప్లస్ 4/5. ఓకే, additive inverse -4/5 plus 4/5. How much? -4 plus 4/5 is equal to 0/5 means that is the 0. So this is the answer. Next, exercise 1.1. Exercise 1.1. So name the property invalued in the following examples. Name the property invalued in the following examples. ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చాడు నాన్న, ఆ సమ్స్కి ఏ ప్రాపర్టీ ఉంది అని అడుగుతున్నాడు. ఇది ఏ ప్రాపర్టీ అని. ఇప్పుడు చూడండి, 8/5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8/5 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 8/5. సో మనకు ఆల్రెడీ ముందు వీడియోలో నేర్చుకున్నాము మనము ద రూల్ ఆఫ్ 0. సో అడిటివ్ ఐడెంటిటీలోనే కదా 0 ఉంటుంది. 0తోని మనము ఏ వాల్యూని యాడ్ చేసినా మనకు అదే వాల్యూ వస్తుంది. సో అడిటివ్ ఐడెంటిటీ ఇది. సో అడిటివ్ ఐడెంటిటీ అని రాయాలి ఇది. ఓకే, దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ 0 వాల్యూ. నెక్స్ట్ సెకండ్ సమ్, 2 into 3/5 plus 1/2 is equal 2 into 3/5 plus 2 into 1/2. ఇది ఏ ప్రాపర్టీ? ఇది ఫస్ట్ ఏమో అడిటివ్
ఐడెంటిటీ. సెకండ్ది ఏంటిది? డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనం నేర్చుకుంటాం కదా. డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ మల్టిప్లికేషన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఈ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది? 3/7 into 1 is equal to 3/7 is equal to 1 into 3/7. ఇదేంటిది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇందాక 0 ఇచ్చిందేమో అడిటివ్ ఐడెంటిటీ, ఇదేమో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ -2/5 ఇంటూ 1. ఇక్కడ కూడా 1 ఇచ్చాడు అంటే ఇది కూడా ఇంటూలో ఉన్నది కాబట్టి ప్రోడక్ట్ కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 2/5 plus 1/3 is equal 1/3 plus 2/3 అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇచ్చాడు. సో 2 values, లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూస్ సేమ్ అని ఇస్తే దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ? A plus B is equal to B plus A. What is that? Commutative property. Commutative property. Commutative property. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమిచ్చాడు? 5/2 ఇంటూ 3/7 ఈజ్ ఈక్వల్ 15/4. ఇదేంటి? క్లోజర్ ప్రాపర్టీ. అడిటివ్, ఇది మల్టిప్లికేషన్, క్లోజర్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్, క్లోజర్ ప్రాపర్టీ. ఎందుకు మల్టిప్లికేషన్ అన్న డైరెక్ట్ క్లోజర్ ప్రాపర్టీ అని కూడా రాయొచ్చు, బట్ ఇది ఇంటూలో ఉందని నేను మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రాపర్టీ. అదే ప్లస్లో ఇచ్చాడనుకో అడిటివ్ క్లోజర్ ప్రాపర్టీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 7a ప్లస్ -7a ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇది అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. అడిటివ్ ముందు ఎగ్జాంపుల్స్లో నేర్చుకున్నాం, ఎగ్జాంపుల్ 4లో నేర్చుకుంటాం. సో అడిటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ 8th వన్ ఏంటి? x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అంటే ఏంటిది? అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇక్కడ 7aకి -7a అడిటివ్ అవుతుంది. ఎక్స్కి ఎక్స్కి 1/x అనేది మల్టిప్లికేటివ్ అవుతుంది. ఓకే. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ 9th వన్ ఏంటి? ఏ ప్రాపర్టీ? 2 into x plus 2 into 6 is equal 2 into x plus 6. ఇదేంటిది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఉంది,
సో అది ఇది లెఫ్ట్ సైడ్ ది రైట్ సైడ్కి ఇచ్చాడు, రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో అండర్స్టూడా? ఫస్ట్దేమో అడిటివ్ ఐడెంటిటీ, సెకండ్ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, థర్డ్ది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఫోర్త్ది ఆల్సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది కమ్యూనికేటివ్ ఐడెంటిటీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. దిస్ వన్ క్లోజర్ ప్రాపర్టీ, బట్ దాంట్లో మల్టిప్లికేటివ్ క్లోజర్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ additive inverse property, multiplicative inverse property. This is distributive property. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈ వీడియో ఇక్కడి వరకు కంప్లీట్ అయింది నాన్న. ఎక్సర్సైజ్ 1.1 వరకు 1.1లో ఫస్ట్ బిట్ వరకు ఫినిష్ చేశాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో సెకండ్ సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.